యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపేకర్స్ లోపరి. ఈరోజు వచ్చండి ఈ ఎపిసోడ్లో మొత్తం కూడా మనకి మహేశ్వరి సిల్క్స్ అండి. వీటిలో మహేశ్వరి సిల్క్స్లో కొన్ని క్రేప్ శారీస్ ఉన్నాయండి, కొన్ని ఆర్ట్ సిల్క్ శారీస్ ఉన్నాయి. 1150 నుంచి మొదలుపెట్టి 1725 వరకు ఉన్నాయండి. ఓకేనా. ఈ శారీస్ చూపిస్తున్నాను ఈ ఎపిసోడ్లో. అలాగేనండి, నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్, నో ఎక్స్చేంజెస్. 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. అట్లాగే మీ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి. నాకు ఏ అదర్ సర్వీసెస్ నాకు లేవండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, ఎవరికైనా అంటే ఏదైనా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉంటుందని అనుమానం మీకుంటే నాకు ఫుల్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటారు. అంటే ఏంటంటే, మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం మొదలు పెడతారు కదా, ఐదర్ హ్యాండ్ ఆర్ సిజర్స్, ఏది యూజ్ చేసినా సరే మీరు ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీడియో తీసుకొని మొత్తం శారీ అంతా చెక్ చేసుకోండి. బ్లౌజ్ కూడా చెక్ చేసుకోండి. ఎక్కడ ఏమీ లేకపోతే నాకు డ్రాప్ చేయక్కర్లేదు. ఏదన్నా ఉంటే అక్కడ రౌండ్ ఆఫ్ చేసి టోటల్ వీడియో మీరు ఎక్కడైతే శారీస్ బుక్ చేసుకున్నారో అదే నెంబర్లో ఏంటంటే ఈ వీడియో మొత్తం డ్రాప్ చేయండి. అది మేము చెక్ చేసుకొని సొల్యూషన్ ఏంటనేది మీకు చెప్తాం. ఇది మా ప్రొసీజర్ అండి. ఓకేనా. మండే నుంచి ఫ్రైడే వరకు ఎవ్రీ డే మార్నింగ్ 9 o'clockకే మనకి వీడియో రిలీజ్ అవుతుందండి. చూసి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారందరూ ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అండి. ఓకేనా. వీడియో స్టార్ట్ చేసేద్దాం. అన్నీ కూడా న్యూ ప్రింట్స్ వచ్చినాయండి. అన్నీ కూడా లీవా ట్యాగ్తో ఉంటాయండి. మహేశ్వరి సిల్క్స్లో మొత్తం కూడా మనకి విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఇవన్నీ డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ప్లస్ ట్రావెలింగ్లో కూడా చాలా బాగుంటాయండి. జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ ఇవి. మనకి మిషన్ వాష్ చేసుకునే వాళ్ళు కొంచెం లాండ్రీ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. లాండ్రీ బ్యాగ్స్ యూస్ చేసి వాటిల్లో పెట్టేసేసి మనం వాష్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటాయండి. ఐరన్ కూడా అక్కర్లేదండి. నేనైతే అసలు ఐరన్ కూడా చేయించను, అట్లాగే యూస్ చేసేసుకుంటున్నాను. చాలా లైట్ వెయిట్ అండి, చాలా డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. కలర్ పోదండి. అట్లాగే జరీ అంచున్నా కూడా ఆ జరీ కూడా మీకు నల్లబడితే ముడత పడదండి. అన్నీ కూడానండి అంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. అట్ ది సేమ్ టైం విత్ కూడా చాలా ఇస్తున్నాడు కాబట్టి కొంచెం హెల్దీ పర్సన్స్ కూడా ఫ్రిల్స్ మంచిగా వస్తాయండి. ఈ శారీ వచ్చి 1150లో ఉందండి. డార్క్ మనకి ఒక్క రంగు అంటాం కదా, అలాగే ఉందండి. ఇది ఒక్క కలర్ అంటారే అది మాట. డార్క్ ఒకలాంటి మెరూన్ కూడా కాదు, బ్లాకిష్ మెరూన్ అంటారా ఏం మరి, ఏదో నాకైతే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ, బట్ డార్క్ కలర్ అండి. ఒక్క రంగు అంటాం కదా, అదవుతుంది అన్నమాట. ఇక చూసుకోండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన అండి ఒక 1/2 ఇంచ్ వరకు జరీ బోర్డర్ ఉందండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. అస్సలు ఇది లేదండి. శారీస్ అయితే కానీ అంత బాగున్నాయి అన్నమాట. చాలా వెయిట్లెస్ అండి. అసలు అఫీషియల్ యూజ్ కూడా చాలా బాగుంటాయండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీకి బ్లౌజ్ వచ్చి మీకు శారీ ఏముంటుందో మెయిన్ అదే ఉంటుంది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్. ఓకేనా. చాలా బాగుంటుందండి. అసలు చక్కగా మనం బ్లౌజ్ ఏంటంటే రెడీ చేసుకొని వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అదే కట్టానండి. దీంట్లో క్రేప్ మాట, అది ఇంకా సుపీరియర్ క్వాలిటీది. 1725 ఎంతో ఉంది ఈ శారీ. ఉన్నాయి ఇంకా దీంట్లో కూడా, కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. దీని మీద బాతిక్ ప్రింట్ ఇచ్చారనమాట, అందుకే తీసుకున్నాను నేను కూడా. చాలా వచ్చినాయి బాతిక్ ప్రింట్ కూడాను. ఇది 1150 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి ఈచ్ శారీకి. అలాగే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి పంపించాలంటే అన్నా కూడా డిటీడీసీ కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉన్న ప్రతి ప్రదేశానికి మన శారీస్ వెళ్తాయండి. 100 రూపీస్ ఈచ్ శారీకి. అది కొంచెం గమనించుకోవాలండి. ఇవన్నీ కూడా ఆర్ట్ సిల్క్లో హ్యాండ్లూమ్ శారీస్. ఇప్పుడు నేను చూపించే 1150లో మహేశ్వరి కానీ ఏమంట రకరకాలు తెప్పించాను అనమాట అన్నీ నేను. ఇక ఇప్పుడు నేను కట్టిన కలర్ అండి బ్రిక్ కలర్. ఇది రస్ట్ కలర్ అనొచ్చు, బ్రిక్ కలర్ అనొచ్చు. అన్నీ కూడా లీవా ట్యాగ్తో ఉంటాయండి విత్ బ్లౌజ్ శారీస్. చాలా బాగుంటాయండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్. ఇగో
వచ్చే పండగలకి రైనీ సీజన్లో హాయిగా ఉంటాయండి ఇవి. ఎందుకంటే త్వరగా ఆరిపోతాయి కూడా, డ్రై అయిపోతాయి శారీస్. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1150 పడుతుందండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. ఇగో బ్లౌజ్ పీస్. బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. బగ్రూ ప్రింట్ ఇది, బ్లాక్ మీద బగ్రూ ప్రింట్ ఇచ్చాడు, చాలా బాగుందండి. నో, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ నాట్ బ్లాక్ అండి, నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ, నాట్ బ్లాక్ అండి. చాలా బాగుందండి, బగ్రూ ప్రింట్స్ అండి ఇవి. చక్కగా టాసిల్స్ ఉన్నాయండి పళ్ళుకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. పైన కింద ఒక 1.5 ఇంచ్ వరకు జరీ బోర్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. బగురు ప్రింట్స్ అండి ఇవి. బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1150 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉన్నాయండి. కొంచెం ఊడిపోయింది ఇది. ఇది కూడా మళ్ళీ ఒకలాంటి ఆరెంజ్ అండి. దిస్ ఇస్ నాట్ రస్ట్, రస్ట్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చిందండి. ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్లో ఉంది ఇది. చాలా బాగుంది, ఓపెన్ చేస్తే చాలా అందంగా ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద ఒక 1/2 ఇంచ్ వరకు జరీ బార్డర్ ఉందండి. ఇగో ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇక దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1150 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి. పండగలు, వ్రతాలు, పూజలు దృష్టిలో పెట్టుకుని అసలు బ్లాక్ రానివ్వలే, చాలా తగ్గించేసారు అనమాట బ్లాక్. ఎందుకంటే అందరూ గబిక్కిని ఇష్టపడరు కదా, ఎక్కువ మందికి ఇష్టం ఉండదు పండగలప్పుడు పూజలప్పుడు కట్టుకుంటానికి. అందుకోసం అని చెప్పి నేను బ్లాక్ తీసుకోవాలి అన్నీ కూడా. బట్ డార్క్ కలర్స్ వచ్చినాయి అన్నీ. డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది, చక్కగా మ్యాంగో డిజైన్తో ఉంది. చూడండి ఎంత బాగుందో. పైన కింద ఒక 1/2 ఇంచ్ జరీ ఉందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి. 10 ఏళ్ళు కట్టినా కూడా మీకు శారీ మీకు విసుగు పుట్టి తీసి పడేయాల్సిందే కానీ అసలు ఏమవుదండి, అంత బాగుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి, చక్కటి ప్యారెట్ గ్రీన్. ఇది కూడా 1150. ఎంత బాగుందోనండి, లైట్గాను చాలా చక్కగా ఉంది. ఒక్కొక్కసారి అండి అన్నిటికీ క్లాత్ ఒకటైనా ఒక్కొక్క కలరు, అంటే అది డార్క్ కలర్ అయినప్పుడు ఇంకా దాంట్లో చాలా కలుపుతారు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి అది ఏంటంటే
ఫ్యాబ్రిక్కి బాగా పట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి శారీ కొంచెం అంటే ఇప్పుడు ఇదైతే సాఫ్ట్గా పల్చగా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే డార్క్ కలర్స్ వచ్చినప్పుడు కొంచెం మందం అనిపిస్తుంది, కానీ అది కాదండి. వాషింగ్లో మీకు 1-2 వాషెస్ అయ్యేటప్పటికి నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట. అన్నీ కూడా ఒకటే మెటీరియల్తో చేస్తారు, కలర్ వేరియేషన్స్ అంతే. ఇగోండి ఇది పళ్ళు పార్ట్, ప్యారెట్ గ్రీన్ అండి. పైన కింద 1/2 ఇంచ్ జరీ బోర్డర్ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంది, చాలా బాగుంది చూడండి. మ్యాంగో డిజైన్తో బ్యూటిఫుల్ అండి, చాలా అంటే చాలా బాగుంది. పైన కింద కూడా చక్కగా జరీ బోర్డర్ ఉంది. ప్లస్ మనకి చక్క ప్రింట్ కూడా చాలా బాగుందండి, నీట్గా ఇచ్చాడు ప్రింట్ కూడా. ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్. ఇది ఆరెంజ్ అండి, ఆరెంజ్లో ఇది కూడా బగ్రూ ప్రింటేను, చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, చాలా అందంగా ఉందండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్, పైన కింద ఒక 1/2 ఇంచ్ జరీ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1150 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, చాలా బాగుంటుందండి. ఎవరు తీసుకుంటారు కానీ బ్యూటిఫుల్ శారీ. ఇది వచ్చేటప్పటికి మనకి బీట్రూట్ కలర్ అవుతుందండి, బచ్చల పండు రంగు బీట్రూట్ కలర్ అంటాం కదా, అది బాగుంది. డిజైన్ మళ్ళీ కొత్తగా ఉంది దీంట్లో, చాలా బాగుంది. చాలా చక్కగా ఉందండి, బ్యూటిఫుల్. ఇదంతా పళ్ళు పార్ట్, పైన కింద 1/2 ఇంచ్ జరీ బోర్డర్ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరు తీసుకుంటారు కదా, వెరీ బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ ఆల్సో న్యూ డిజైన్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మన ప్యూర్ సిల్క్ బన్నీ జార్జెట్ శారీస్ టైప్లో ఉన్నాయండి. వాటికంటే అంటే అవి పెట్టక్కర్లా, ఇవి తీయక్కర్లా, అట్లా ఉన్నాయన్నమాట. అంత బాగున్నాయి. అదేంటంటే ఎవరన్నా మీరు కట్టుకుంటే కూడా ఎవరు 4-5,000కి తక్కువ ఉందని అయితే అనుకోరు అనమాట. అంత రిచ్ లుక్ ఉంది శారీలో. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చేటికి 1150 అండి. ఇక్కడితో 1150 శారీస్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం చూసే అన్నీ కూడా క్రేప్ శారీస్ అండి. అంటే ఇవి ఇంకా ప్రీమియం క్వాలిటీ అన్నమాట. ఇవి వీటి మీద మనకి బాతిక్ ప్రింట్స్ ఉన్నాయి, తర్వాత ఏంటంటే చందేరి ఉన్నాయి, తర్వాత ఇవి ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా 1 ఇంచ్ జరీతో ఉన్నాయండి. బోర్డర్స్ అన్నీ కూడా 1 ఇంచ్ జరీ. మొన్న కూడా ఇదే కలర్ 3 శారీస్ వెళ్ళిపోయినాయి అన్నమాట, సేమ్ కలర్. నేను కూడా తీసుకున్నాను ఈసారి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారని 8 చీరల వరకు తెప్పించేసామన్నమాట. అందుకోసం అందుకే మొన్న లాస్ట్ టైం ఆ ఎపిసోడ్లో 3 వెళ్ళిపోయినాయి. చక్కటి బ్లూ అండి, ఇది కట్టుకుంటే మాత్రం ఏం అందంగా ఉందో. మొన్న ఫ్రైడే కూడా కట్టుకున్నాను నేను, చాలా బాగుందండి. అందరూ అడిగారు, చాలా అంటే చాలా బాగుందని. దిస్ ఇస్ మనకి క్రేప్ అండి, ఇది మన మహేశ్వరి సిల్క్స్లో క్రేప్ అండి. 1725 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అంతా కూడా మనకి వర్లీ ప్రింట్ లాగా ఇచ్చాడు అన్నమాట. ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి, పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్. శారీ కాస్ట్ 1725 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి.
చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయండి. వెరీ సాఫ్ట్ మెటీరియల్. ఇదిగో ఇదేమో నేను బ్రిక్ కలర్ అంటే రస్ట్ కలర్ అంటాం కదా, అది కట్టుకున్నాను. దాంట్లోనే ఇది ఆరెంజ్, సేమ్ శారీ, ఆరెంజ్ సేమ్ ప్రింట్. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. నాకు ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయని బ్రిక్ కలర్ తీసుకున్నాను అనమాట. బా ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పాట్, దిస్ ఇస్ ఫ్రంట్ పాట్. 1 ఇంచ్ జరీ ఉందండి పైన కింద కూడా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా బాతిక్ ప్రింట్ అండి ఇది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఉంటుందండి. సేమ్ ఇదే కలర్లో ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ విత్ బోర్డర్. 1725 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి దాంట్లోనే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయండి. అస్సలు డిజైన్స్ అంటే కలవల ఒక డిజైన్కి ఒక డిజైన్కి. ఇది వచ్చేటప్పటికి ఇవి దాంట్లోనే మన మహేష్ సిల్క్స్ సెమీ టెస్సెస్ అని ఇచ్చాడు, కానీ సాఫ్ట్ మెటీరియల్. అన్నీ కూడా మహేష్ సిల్క్స్ ఏనండి. లీవర్ ట్యాగ్తో ఉన్నాయి. ఎంత బాగుందోనండి. ఇది కూడా వన్ ఇంచ్ వరకు బార్డర్ ఉందండి. చాలా బాగుంది. అసలు డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి. చూసుకోండి ఎవరికి కావాలో. చాలా బాగుందండి. అసలు సింగిల్ లేయర్లో కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదండి. అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటుంది. దిస్ ఇస్ పళ్ళు పట్. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఫ్రంట్ అండ్ ఓవరాల్ శారీ అలా ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్నాయండి. ఇదిగో దిస్ ఇస్ లీవర్ ట్యాగ్. ఓకేనా. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి. బ్యూటిఫుల్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు శారీ ట్రాన్స్పరెంట్గా లేదండి సింగిల్ లేయర్లో కూడా. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. చాలా బాగుందండి. 1725. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. చాలా డ్యూరబిలిటీ ఉన్న శారీస్ ఇవి. మెయింటెనెన్స్ ఫ్రీ మనకి. సేమ్ అండి. ఇది కూడా చక్కటి వైలెట్ అండి. వైలెట్ మీద చాలా చక్కగా ఉంది డిజైన్. దిస్ ఇస్ ఫ్రంట్ అండ్ పళ్ళు పాట్. చాలా బాగుందండి. ఇదంతా కూడా జరీ వచ్చిందండి మొత్తం. ఇక్కడ కూడా మనకి 1/2 ఇంచ్ పైన ఉంది జరీ. 1 ఇంచ్ వరకు ఉందండి. నాట్ ఏ 1/2 ఇంచ్, 1 ఇంచ్ వరకు ఉంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. చాలా చక్కగా ఉంటుందండి. ఎవరు తీసుకుంటే కానీ మంచి వైలెట్ ఇది. ఇది బ్లౌజ్ పీస్ మనకి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు, ట్రావెలింగ్లోకి చాలా బాగుంటుందండి. మిషన్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్, హ్యాండ్ వాష్. బట్ మిషన్ వాష్లో మాత్రం లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి. 1725. ఇది వచ్చేటప్పటికి మనకి ఆనియన్ పింక్ అవుతుందండి. చాలా బాగుంది. ఈ డిజైన్లో లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను. బాగా వెళ్ళిపోయినాయి చీరలు. 4 అనుకుంటా, 4 or 5 కలర్స్లో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఇది పళ్ళు పట్టు. పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో. చక్కగా జరీ ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇదంతా కొంచెం మనకి నెమలి ఈకల్లాగా ఉన్నాయన్నమాట డిజైన్. ఇదిగో పైన అంతానేమో మనకి చక్క ఏంటంటే స్క్వేర్ ఇచ్చి స్క్వేర్లో లైన్స్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది. కొత్తగా ఉంది డిజైన్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. డార్క్ ఆనియన్ కలర్ అవుతుందండి ఇది. చాలా బాగుందండి. మెటీరియల్ కూడా చాలా డ్యూరబిలిటీ ఉన్న మెటీరియల్ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. 10 ఏళ్ళు కట్టినా ఏమవుదండి చీర.
ఇది వచ్చేటప్పటికి మీకు వైలెట్ అండి, చక్కటి వైలెట్. అబ్బా డిజైన్ మళ్ళీ మారింది, లివర్ ట్యాగ్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి, చాలా క్లీన్గా నీట్గా ఉందన్నమాట, క్లారిటీగా ఉంది డిజైన్ కూడా. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, పైన కింద 1 ఇంచ్ వరకు జరీ బోర్డర్ ఉందండి. పళ్ళు సరిపోయిందా? దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అవుతుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, కొత్త డిజైన్ అండి, ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా, చాలా చక్కగా తీసుకోవచ్చండి. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి హాయిగా ఉంటాయండి. అదిట్లో ఈ వర్షాల టైంలో మరీ హాయిగా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ అండి ఇవి. 1725 అండి. దీంట్లోనేది ఇది మళ్ళీ ఉందండి మెటీరియల్, మళ్ళీ ఇది క్రేప్ మాట, సారీ, ఇప్పుడు నేను కట్టిన చీరలు అంటే క్రేప్ మెటీరియల్, అందుకే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది సూపర్ సాఫ్ట్. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్ అండి, పైన కింద 1 ఇంచ్ కడి బోర్డర్ ఇచ్చాడు జరీ. ఎంత బాగుందోనండి, చక్కటి డిజైన్ చూసుకోండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్ విత్ బోర్డర్ ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. చాలా మెత్తగా ఉంటుందండి. క్రేప్స్ మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి, కొంచెం అంటే టస్సర్ మిక్సింగ్ ఉన్నాయి, కొద్దిగా ఇదిగా ఉంటుంది, కానీ వాషెస్లో అది కూడా మెత్తగానే అనిపిస్తుంది అనమాట. కాకపోతే క్రేప్ అంత మెత్తగా ఉండదు. అది 1725, 1725. ఇది వచ్చేటప్పటికి మనకు అంతా కూడా కొంచెం కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు అనమాట, ఏనుగు బొమ్మలో అవి. చాలా బాగుంది. ఇది కూడా వర్లీ ప్రింట్ కలంకారీ కలిపి వచ్చింది వాటి. డార్క్ మెజంతా అండి, ఇది మెజంతా పింక్, చాలా బాగుంది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పాటు. పళ్ళులో జరీ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది వర్లీ అండ్ కొంచెం కలంకారీ కలిపిచ్చాడు, కంబైన్డ్ కాంబినేషన్లో ఉంది. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, కడితే చాలా అందంగా ఉంటుందండి. ఇక ఓవరాల్ సారీ ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1725 అండి. చక్కగా వాడుకోవచ్చు అండి, ఇది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, అన్ని సీజన్స్లో వాడుకోవచ్చు అండి. మీకు సమ్మర్లో కూడా భలే కూల్గా ఉంటుందండి, ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుంది శారీ, అంటే ఇరిటేషన్ రాదు. ఇది వచ్చే చక్కటి ఆరెంజ్ అండి, వర్లీ ప్రింట్. ఇది కూడా 1 ఇంచ్ వరకు కడి జరీ ఇచ్చాడు బోర్డర్. బా ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, అంతా కూడా వర్లీ ప్రింట్ అండి. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఆరెంజ్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. బాగుంటుంది, చక్కగా ప్లెయిన్ విత్ మనకి హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చాడు అన్నమాట. 1725 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. ఇది మనకి మస్టర్డ్ ఎల్లో అవుతుందండి. బా మెటీరియల్ మాత్రం ఎంత బాగుందోనండి, అంత చాలా చక్కగా ఉంది మెటీరియల్, చాలా సాఫ్ట్గా, క్రేప్స్ కదండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, జరీతో చక్కగా ఉందో చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి బోర్డర్ అండ్ మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది.
ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఫాలింగ్ మెటీరియల్ అండి, బట్ నాట్ ఏ బాడీ హగ్గింగ్, చక్కగా ఫాల్గా ఉంటుంది అంతే. అంటే స్టిఫ్గా నిలవదు, ఫాల్గా ఉంటుంది, బట్ నాట్ ఏ బాడీ హగ్గింగ్. అంటే కొన్ని ఏమవుతుందంటే అసలు మనకి ఒంటికి అతుక్కుపోయినట్టు ఉంటాయి కదా, అలా ఉండదు అన్నమాట అది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1725 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఇలాంటి బ్లూ అండి, చక్కటి బ్లూ. బ్లూలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, ఇది ఒక బ్లూ అవుతుంది అన్నమాట. కొంచెం నెవీ బ్లూకి దగ్గరగా ఉంటుంది. ఇండిగో బ్లూ మళ్ళీ కొంచెం వేరుగా ఉంటుంది. నేవీ బ్లూకి కొంచెం దగ్గరగా ఉంటుంది, అందుకే నేను బ్లూలో ఒక షేడ్ అని మాత్రమే చెప్తున్నాను అనమాట. బాగుంది, కొత్తగా ఉంది డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద 1 ఇంచ్ వరకు జరీ బార్డర్ ఉందండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. డిజైన్ చూసారా కొత్తగా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. కడితే బ్యూటిఫుల్గా ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చేసరికి 1725 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్. అలాగే ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ అండి, చక్కటి ఆరెంజ్ కలర్ అవుతుంది. కొంచెం మనకి పింకిష్ ఆరెంజ్ అవుతుంది అన్నమాట. ఇది టొమాటో అండ్ ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దిస్ ఇస్ పళ్ళు పట్. పళ్ళులో జరీ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కొంచెం మనకి ఇక్కత్ డిజైన్ లాగా ఇచ్చాడు అనమాట, పైన కింద చాలా బాగుంది బార్డర్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మీకు బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి ప్లెయిన్ విత్ బార్డర్ ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, 1725 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి, ఇది కూడా వర్లీ ప్రింటేను. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్నాయండి. ఆల్ సీజన్స్లో వేర్ చేయొచ్చండి, యూస్ చేసుకోవచ్చు. అలాగే డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో అస్సలు నలగదండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఇరిటేషన్ రాదు బాడీ మీద. ఓకేనా, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఇది కూడా వర్లీ డిజైనేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, మొత్తం కూడా వర్లీ ప్రింట్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ విత్ బోర్డర్ బ్లౌజ్ పీస్. 1725. ఇక్కడితో ఈ శారీస్ అన్నీ కూడా అయిపోయినాయండి. దయచేసి అందరూ కూడా కొత్త వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మనకి నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్స్ అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎపిసోడ్ ఎక్కడితో ముగిసిపోండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మీ ముందుకు వస్తాను. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.